వెనిజులా యాక్టింగ్ ప్రెసిడెంట్ డెల్సీ రోడ్రిగ్స్ కూడా భారత్ పర్యటనకు వచ్చారు. సో భారత పర్యటనలో ఆమె బేసికల్ ఆమె కరేబియన్ దేశాలు అక్కడ 2 దేశాలకు వెళ్ళి డైరెక్ట్ గా ఆమె ఒక అఫీషియల్ టూర్ గా బయటకు వచ్చింది అని అంటే మాత్రం మన భారతదేశానికి. సో వెనిజులా అధ్యక్షురాలి భారత పర్యటన, నికోలస్ మదురోని ఎత్తుకెళ్లిపోయిన తర్వాత అమెరికా ఇప్పుడు ఈమెని ఇక్కడికి పంపించిందా? ఇప్పుడు ఏ ఒప్పందాలు చేసుకుంటాం? ఆయిల్ కి సంబంధించి కొన్ని కీలకమైనటువంటి ఒప్పందాలు మనం తీసుకుంటే తెలుస్తుంది. వెనిజులా నుంచి మీరు కూడా ఇంతకుముందు ఎక్స్ప్లెయిన్ చేశారు, వెనిజులా నుంచి చాలా వరకు మనం ఆయిల్ కొనుగోలు చేస్తున్నామని. సో ఈ వెనిజులా యాక్టింగ్ ప్రెసిడెంట్ భారత పర్యటన హైలైట్స్ ఏంటి? ఈ పర్యటన వస్తోంది అని మార్కో రూబియో అనౌన్స్ చేశాడు. కరెక్ట్. అంటే మనం అర్థం చేసుకోవచ్చు ఈవిడకి ఎంతటి స్వేచ్ఛ ఉందో, ఎంత స్వతంత్రులాలో మనం అర్థం చేసుకోవచ్చు. తప్పకుండా డొనాల్డ్ ట్రంప్ సామంత రాజ్యంగానే ఈ రోజు వెనిజులా ఉంది, ఆయన చెప్పు చేతుల్లోనే ఈవిడ పనిచేస్తుంది అనే విషయం మనకు స్పష్టంగా అర్థమవుతుంది. కానీ మన అవసరాల దృష్ట్యా, ఎందుకంటే మనకు వెనిజులా తక్కువ ధరలో మనకు చమురిస్తుంది. ఇంటర్నేషనల్ మార్కెట్ కంటే కూడా మనకు కనీసం అంటే $20-25 తక్కువ ధరలో మనకు వెనిజులా నుంచి వస్తాం. అమెరికా ఎప్పుడైతే నికోలస్ మడోరోని కిడ్నాప్ చేశారో, కిడ్నాప్ చేసిన తర్వాత అంతవరకు కిడ్నాప్ చేయనంత వరకు కూడా మొత్తం చమురు కూడాను చైనాకి అమ్ముతుండేవారు వెనిజులా. దాన్ని మొత్తం భారతదేశానికి డైవర్ట్ చేశారు. సో మనకు అది లాభసాటి కదా. కాబట్టి దాంతో మనం మియన్మార్ మనకు ఇక్కడి నుంచి వెనిజులా నుంచి వస్తున్న ఆయిల్ ఇప్పుడు చాలా కీలకం. మనకు తక్కువ ధరలో వస్తుంది, మన స్ప్రెడ్ ఇంక్రీజ్ అయింది. గతంలో వెనిజులా నుంచి ఒక్క బారెల్ కూడా తీసుకునే వాళ్ళం కాదు, ఇప్పుడు మేజర్ సప్లయర్గా తయారయ్యారు కాబట్టి మనకు చాలా కీలకం. ఇంకొక అంశం ఏంటంటే మనకు డెల్సీ రోడ్రిగేస్ తర్వాత మనకు ఈవెన్ నికోలస్ మడూరో కూడా, వీళ్ళిద్దరు కూడాను సత్యసాయిబాబా భక్తులు. వీళ్ళిద్దరు పుట్టపర్తికి వచ్చేవాళ్ళు గతంలో, స్వామి దగ్గర వీళ్ళు శిష్యరికం చేశారు. ఇంకా వాళ్ళు అంటే పాపులర్ అవ్వకముందే, జస్ట్ పొలిటీషియన్స్ గా ఉన్నప్పుడే, వాళ్ళు ప్రెసిడెంట్ వైస్ ప్రెసిడెంట్ అవ్వకముందు నుంచి కూడాను ఆ సంబంధాలు మనకు ఉన్నాయి. 6-7 సార్లు ఆవిడ వచ్చింది మన దేశానికి ఆల్రెడీ, ఆ సంబంధాలు ఉన్నాయి. కానీ బట్ ఏంటంటే మన ప్రభుత్వాలన్నీ కూడా ఎక్కువ ఇన్వెస్ట్ చేయలేదు ఆ రిలేషన్షిప్ లో. కొంత మన కంపెనీలు, ఆయిల్ కంపెనీలు అక్కడ కొంత ఇన్వెస్ట్మెంట్స్ పెట్టాయి. నికోలస్ మడోరో ఎప్పుడైతే దాన్ని జాతీయం చేశాడో అప్పుడు మనకు ఆ పైసలు పోయినాయి. కాబట్టి ఆ పైసలు కూడా మనం అక్కడి నుంచి తీసుకొచ్చే దిశగా ఈరోజు చర్చలు జరిగినాయి. అందుకని ఈరోజు మనకు వెనిజులా అన్నది మనకు అప్పచెప్తోంది అమెరికా. దీని నుంచి మనకు చైనా చేతిలోంచి తీసి మన చేతిలో పెట్టింది అమెరికా. మనకు మన అవసరాల కోసం తప్పకుండా తీసుకుంటాం, మనం ఎందుకు వద్దనాలి? దానివల్ల మనకు రమారమి ఒక 200-300 ప్రోడక్ట్స్ ఈరోజు మనకు కష్టంలో ఉన్నటువంటి ప్రోడక్ట్స్ అన్నిటి కూడా ఈరోజు మనకు అక్కడి నుంచి వస్తాయి. ప్లాస్టిక్స్ కావచ్చు, పాలిమర్స్ కావచ్చు, ఇటువంటి చాలా ఉన్నాయి. పెట్రోలియం అనేసరికి ఇవన్నీ కూడా వస్తాయి. కాబట్టి ప్లస్ మన కంపెనీలు కూడా అక్కడ పెట్టుబడి పెట్టచ్చు. అక్కడ మనం ఆయిల్, గ్యాస్ ఇవన్నీ కూడా మనం ఎక్స్ప్లోర్ చేసి అక్కడి నుంచి తీసుకురావచ్చు. కాబట్టి ఇది మనకు ఒక ఎనర్జీ సెక్యూరిటీకి సంబంధించి చాలా కీలకమైనటువంటి ఒక రిలేషన్షిప్. సరే, అమెరికా చెప్పు చేతుల్లో ఉంది, పర్వాలేదు. బట్ మన అవసరాల కోసం మనం వాళ్ళతో వెళ్ళడానికి కూడా సిద్ధంగానే ఉన్నాం. కాబట్టి ఆ దృష్టిలో మనం ఈ యొక్క విజిట్ని చూడాలి. మేజర్ ఈరోజు చైనాకైతే వెళ్ళలేదు ఆమె, కాబట్టి భారతదేశంకి వచ్చింది. మేజర్గా అవన్నీ మనకు డైవర్ట్ చేస్తున్నారు. అమెరికాలో రిఫైనరీ కెపాసిటీ లేదు, అందుకని ఆ రిఫైనరీ కెపాసిటీ మనకి ఇస్తున్నారు. రిఫైన్ చేసి మళ్ళీ అమెరికాకు ఉంటుంది. ఇది పర్వాలేదు, మనకు ఫారెక్స్ రిజర్వ్స్ వస్తుంది, మనకు ఆయిల్ ఇక్కడ స్టెబిలైజ్ అవుతుంది. కాబట్టి ఎన్నో విషయాల్లో మనకి ఈ యొక్క విజిట్ అనేది మన అవసరాల దృష్ట్యా చాలా కీలకం. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.